నమస్తే అండి, వెల్కమ్ టు ట్రై మామ్స్ కిచెన్. ఈరోజు మన వీడియోలో హైదరాబాద్ స్పెషల్ అయిన మిర్చికా సాలన్ సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫ్రైడ్ రైస్లోకి, జీరా రైస్లోకి, బిర్యానీలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఈ మిర్చికా సాలన్ తయారు చేయడానికి కారం తక్కువగా ఉండి తొక్క మందంగా ఉండే పచ్చిమిరపకాయలు తీసుకోండి. నేను ఈ సైజు పచ్చిమిరపకాయలు 5 తీసుకున్నానండి. ముందుగా పచ్చిమిరపకాయలకు చాకుతో ఘాటు పెట్టి లోపల ఉన్న గింజల్ని పూర్తిగా తీసేయండి. అలా గింజలు తీసేసిన పచ్చిమిర్చిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళు వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. వేరుశనగ గుళ్ళు కాస్త వేగాక 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోండి. మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ నువ్వులు రంగు మారేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి. చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని సరిపడా నీళ్లు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి మీడియం సైజ్ ఉల్లిపాయ పెద్దగా కట్ చేసుకొని వేసుకొని 2 నిమిషాల పాటు వేయించండి. చిన్న అల్లం ముక్కని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని 4-5 వెల్లుల్లి రెమ్మలు కూడా తొక్క తీసి వేసుకొని వేయించండి. ఉల్లిపాయలు లైట్గా రంగు మారినాయి కదండి. ఇప్పుడు తీసేసి మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్లోనే వేసుకొని కలిపి గ్రైండ్ చేయండి. మనకి ఇప్పుడు మిర్చికా సాలన్కి మంచి టేస్ట్నిచ్చి మసాలా రెడీ అయిపోయింది. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడవ్వనివ్వండి. నూనె వేడయ్యాక గింజలు తీసేసుకున్న పచ్చిమిరపకాయలు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. మధ్యలో కలుపుకుంటూ మిరపకాయలు అన్ని వైపులా సమానంగా వేగేలాగా వేయించుకోండి. ఇదిగోండి, చూడండి కలర్ మారింది కదా. పచ్చిమిరపకాయలు అలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో నూనె మిగిలి ఉంది కదండి. ఒకవేళ మీకు సరిపోదనుకుంటే 1 స్పూన్ యాడ్ చేసుకోండి. నేను అదే నూనెలో వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోండి. అందులోనే వేయించి పొడి చేసుకున్న మెంతుల పొడి 1/2 టీ స్పూన్ వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, అది వేసేసుకొని కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఈ మసాలా పేస్ట్ అడుగంటిపోకుండా మధ్యలో కలుపుకుంటూ ఉండండి. కొంతసేపటికి చిక్కపడి నూనె పైకి తేలుతుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి ఒకసారి కలుపుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ వేయించండి. మీరు చూస్తున్నారు కదా, ఆయిల్ చక్కగా కనిపిస్తుంది. ఇప్పుడు గ్రేవీకి సరిపడా నీళ్లు వేసుకోండి. నేను 1 గ్లాసు వరకు వేసాను. నీళ్ళు వేసాక హై ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా కలుపుకొని ఉడికించండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల చింతపండు రసం వేసుకోండి. 10 గ్రాముల చింతపండు అంటే 2 చిన్న రెమ్మలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసి రెడీగా పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసి గ్రేవీలో బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి పచ్చిమిరపకాయల లోపల వరకు గ్రేవీ వెళ్ళేలాగా రెండో వైపుకి తిప్పుకొని బాగా కలిపి మూత పెట్టి ఉడికించండి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని నూనె పైకి తేలేంత వరకు ఉడికిస్తే సరిపోతుంది. ఇదిగోండి, చూడండి నూనె పైకి తేలింది. గ్రేవీ కూడా పలసగాను లేదు, చిక్కగాను లేదు. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు సన్నగా తురిమిన కొత్తిమీర 1 గుప్పెడు తీసుకొని వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ మిర్చికా సాలన్ బిర్యానీలోకే కాదండి, వైట్ రైస్లోకి కూడా కమ్మగా చాలా బాగుంటుంది. సన్నగా ఉండే పచ్చిమిరపకాయలతో కూడా ఈ మిర్చికా సాలన్ తయారు చేసుకోవచ్చండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ మిర్చికా సాలన్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.